రైతులని ఆశల పల్లకిలో ఊరేగించి వెన్నుపోటు పొడిచారు. తడి గుడ్డతో రైతాంగం గొంతు కోసిన పరిస్థితి. లివిల్ మొదటి నుంచి కూడా రుణమాఫీ విషయంలో అనేక డక్కామొక్కిలు తింటూ అనేక మాటలు మాట్లాడుతూ అనేక యూటర్న్స్ తీసుకుంటూ సరే ఫైనల్గా అయితే రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ చేశారు. అది కూడా 1వ విడత 2వ విడత 3వ విడత ఆ 2 lakhs వరకు కూడా చాలామందికి రుణమాఫీ జరగకపోగా ఇంకా 2 lakhs పైన రుణమాఫీ అనేది ఇక మాకు సంబంధం లేదనేది స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాట ప్రభుత్వం తరపు నుంచి. సో ఎందుకు ప్రభుత్వం ఇన్ని రకాల మాటలు, ఇన్ని రకాల యూటర్న్స్, ఇన్ని రకాల విధానాలు ఎందుకు తీసుకుంది రుణమాఫీ విషయంలో? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిటీలు వేయడం, కాలయాపన చేయడం అనేది ముందటి నుంచి ఉంది. అది అక్షరాల నిజం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 7 నాడు మేము అధికారంలోకి వస్తున్నాం, రుణమాఫీ తెచ్చుకోండి అని చెప్పేసి కూడా చెప్పింది. రుణమాఫీ ఇంకా కానూలు వారు ఉంటే తెచ్చుకోండి, మేము డిసెంబర్ 9న పూర్తిగా రుణమాఫీ చేస్తాం 2 లక్షల లోపు అని చెప్పారు. తర్వాత పైన వారికి కూడా చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ అక్షరాల అబద్ధాలు ఆడింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరొకసారి నిండు శాసనసభలో స్పష్టమైంది. దాదాపు 2 లక్షల పైచులుకున్న వారికి రుణమాఫీ పక్కన పెడితే 2 లక్షల లోపు ఉన్న వారికి కూడా 45 నుంచి 50% మధ్య లోపు మాత్రమే ఇవాళ రుణమాఫీ అయినట్లు లెక్కలు చెప్తున్నాయి. అందుకు అనేక ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ చూసినా రైతాంగం రుణమాఫీ మాకు ఎందుకు కాలేదు, రుణమాఫీ ఎందుకు చేయలేదు, మేము అర్హులమే అని చెప్పేసి కూడా అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగిన దాఖలాలు ఇవాళ మనం రోజు చూస్తూనే ఉన్నాం, నిరసన చూస్తూనే ఉన్నాం. రోజు బ్యాంకు అధికారుల చుట్టూ వెళ్ళి బతిమలాడుకున్న వారికి ఏమాత్రం కూడా కనికరించిన తీరును కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ అనుకున్నది మొత్తం చేశాం, కానీ ఇంకా చేయాల్సింది ఏం లేదని ముఖ్యమంత్రి చెప్తే మంత్రులు మాత్రం ఇగో రేపు చేస్తాం, ఇగో ఎల్లుండి చేస్తామని చెప్పేసి అనేక మాటలు చెప్పారు. ఈ 16 నెలల కాలంలో ప్రతిదీ అబద్ధంగానే మిగిలిపోయింది రైతుల విషయంలో మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ దాదాపు మొదటగా 40 లక్షల కోట్లు పైబడి రుణాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మొదట చెప్పారు. క్యాబినెట్ తర్వాత 31,000 కోట్లకు వచ్చింది. తర్వాత కేవలం తూతూ మంత్రంగా 20,000 లోపు కోట్లకే చేశామని వీళ్ళు అంకెలు మాత్రమే చెప్తున్నారు. అది కేవలం 16,000 కోట్లే అని చెప్పేసి ఇవాళ ప్రధానంగా రైతులు